ఆయన అన్న ఎలా ఉన్నారు? సో బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్కి సంబంధించి ఎగ్జామ్ లాస్ట్కి వచ్చేసాం. ఇంకా రేపే ఎగ్జాము. దీనికి సంబంధించి లాస్ట్ గెస్ట్ పేపర్, ఫస్ట్ 2 గెస్ట్ పేపర్లు ప్లస్ ఎడిషనల్లీ ప్రిపేర్ అవ్వాల్సిన 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ మీకు లాస్ట్లో ఇస్తానని చెప్పాను కదా, చెప్పినట్టుగానే దీనికి సంబంధించిన 3వ గెస్ట్ పేపర్ అండ్ ఫైనల్ గెస్ట్ పేపర్ ఇక్కడ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా కంప్లీట్లీ ఇక్కడ డిస్క్రైబ్ చేస్తాను. దీని యొక్క పీడిఎఫ్ కానీ లేదా ఆన్సర్ షీట్ కానీ, ఆన్సర్ షీట్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ 2 గెస్ట్ పేపర్స్కి ఆల్రెడీ ఇచ్చేసాను, మీకు ఆల్రెడీ చెప్పాను. దీనికి సంబంధించిన ఆన్సర్ షీట్స్ కూడా మీకు కంప్లీట్లీ పీడిఎఫ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అక్కడి నుంచి వాటిని ఎన్రోల్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరెవరికైతే ఆన్సర్లు తీసుకురావడం కానీ లేదా ఇప్పుడు ఆన్సర్లు వెతుక్కోవడం కానీ కష్టం అవుతుందో, లేదు పర్లేదు నా ప్రిపరేషన్ సఫిషియెంట్లీ అయిపోయింది, నాకు క్వశ్చన్స్ చాలు అంటారు, ఈ క్లాస్ని ప్రాపర్లీ చూసుకోండి, సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా? నౌ క్లాస్లోకి వెళ్దాం. దీనిలో కంప్లీట్ గెస్ట్ పేపర్ మళ్ళీ సపరేషన్ చేయకుండా కంప్లీట్లీ 1 మార్క్స్ దగ్గర నుంచి 8 మార్క్స్ దాకా టోటల్ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఇచ్చేసాను. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాను. కాబట్టి ఈ గెస్ట్ పేపర్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేసి మళ్ళీ 3 గెస్ట్ పేపర్లు అండ్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ అడిషనల్లీ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చానో వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? నా ఫస్ట్ ఇది 1 మార్క్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ చూసుకోండి. ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఇచ్చేసాడు, దట్ ఈస్ యూనివర్సల్ సెట్. ఏ ఇచ్చేసాడు 2, 3. అయితే పై డాష్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది అని. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. పై డాష్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్ సెట్ మైనస్ పై. యూనివర్సల్ సెట్ లో నుంచి పై, దట్ ఈస్ నల్ సెట్ ఏమీ లేని దాన్ని కనుక రిమూవ్ చేసినట్టయితే మళ్ళీ మీకు యూనివర్సల్ సెట్టే వస్తుంది. కాబట్టి ఫస్ట్ విల్ బి ద యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ. అవునా? అంటే కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. యూనివర్సల్ సెట్ తో మీరు ఏ సెట్ కైనా ఇంటర్సెక్షన్ రాస్తే మళ్ళీ అదే సెట్ రిపీట్ అవుతుంది. కాబట్టి యువర్ ఆన్సర్ విల్ బి ఏ. కాబట్టి నీకు ఇచ్చిన వాటిల్లో కరెక్ట్ ఆప్షన్ ఏ అవుతుంది. క్లియరా? అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ 1 దగ్గర నుంచి కాస్ 179 దాకా ఇచ్చాడు, ప్రొడక్ట్ కనుక్కోవాలి. ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు అనుకోమాకండి. యాక్చువల్లీ మీరు ఇలా రాసుకుంటూ వెళ్తే మధ్యలో ఎక్కడో కాస్ దానిలో 90 డిగ్రీస్ వచ్చిందిగా. అవునా? కాస్ యొక్క 90 డిగ్రీస్ వాల్యూ ఎంత? 0. 0 మల్టిప్లైడ్ బై ఎనీథింగ్ ఏమవుతుంది? 0. సిన్ని ఆన్సర్ వచ్చేటప్పటికల్లా ఇట్ విల్ బి 0 వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 1080. ముందు ఏం చేస్తారు? ఇచ్చిన నెంబర్ 1080 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని కనుక్కోండి. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2 పవర్ 2 సంథింగ్ వచ్చింది, 3 పవర్ 1 వచ్చింది. ఇలా రాసుకుంటా వెళ్తే నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా ఆల్ఫా +1 బీటా +1 అండ్ సో ఆన్. అంటే పవర్స్ ఏవైతే వస్తాయో వాటిని డైరెక్ట్లీ యాడ్ చేసుకుంటా వెళ్తే వచ్చేస్తుంది. ఓకేనా? దీని ఆన్సర్ వచ్చేటప్పటికల్లా మీకు 32 వస్తుంది. ఒకసారి సాల్వ్ చేసుకుని దాన్ని రివైజ్ చేసుకోండి. వేరాజ్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ లో కనుక డౌట్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన పీడిఎఫ్ ఇచ్చానని చెప్పాను కదా, దాని నుంచి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఏ సిరీస్ కెన్ బి డినోటెడ్ బై ద సింబల్ ఆఫ్. సిరీస్ అనే దాన్ని సిగ్మాతో ఇండికేట్ చేస్తాం. కాబట్టి సిగ్మా ఏఎన్ విల్ బి రిప్రజెంటింగ్ ద సిరీస్ ప్రొవైడెడ్ దే రిప్రజెంట్స్ ఏ సమ్మేషన్ ని రిప్రజెంట్ చేసినట్టయితే. ద రేషియో ఇన్ విచ్ ద లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ఇచ్చేసాడు ఈజ్ డివైడెడ్ బై ద వైజెడ్ ప్లేన్. అవునా? వైజెడ్ ప్లేన్ అంటే ఏమవుతుంది? KH2 + X1 డివైడెడ్ బై 2 రాస్తారు. కాబట్టి K ఎంత అయితే వస్తుందో అదే మీకు దాని యొక్క కావాల్సిన రిక్వైర్డ్ రేషియో అవుతుంది. దాన్ని సాల్వ్ చేసుకుంటే నీకు ఆప్షన్ -2/3 ఆర్ 2:3 వస్తుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫాల్స్ వన్. 4 ఇచ్చేసాడు. ప్రాబబిలిటీ కనుక ఈ అన్నట్టయితే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. కరెక్టే. దేని యొక్క ప్రాబబిలిటీ అయినా కూడా 0 ≤ P ఆఫ్ E <1. లెస్ దాన్ మాత్రమే కాదు 1 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో B ఈజ్ ఏ రాంగ్ వన్. రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ప్రాబబిలిటీ కనుక 1 అయితే దాన్ని షూర్ ఈవెంట్ లేదా సర్టెన్ ఈవెంట్ అంటారు. కరెక్టే. ప్రాబబిలిటీ ఆఫ్ E + not E ఇది ఎప్పుడు కూడా 1 అవుతుంది. కాబట్టి నీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికల్లా B. 0 యాక్చువల్లీ ఉండాలి 0 <= ప్రాబబిలిటీ ఆఫ్ E <= 1 ఉండాలి. 1 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవునా? కానీ వాడు అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి దాన్ని తీసాం. నెక్స్ట్, P
P ఇచ్చేసాడు, Q ఇచ్చేసాడు. దెన్ ఫ్రమ్ ద సెట్స్ ఫ్రమ్ ద సెట్స్ కాదు, ఇది ఫార్మ్ FORM. ఫార్మ్ ద సెట్స్ P క్రాస్ Q, Q క్రాస్ P. ఓకేనా? ఎలా రాస్తారు? ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ABC 3 ఇచ్చేసాడు, క్రాస్ ఆఫ్ R రాయాలి. సో P దాని నుంచి R కున్న పాసిబుల్ ఆర్డర్డ్ పెయిర్స్ మొత్తం రాయండి. దట్ ఈస్ A, R, B, R, C, R. 3 into 1, that is nothing but 3 possible ordered pairs వచ్చినాయి. క్లియరా? అలాగే Q cross P రాయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద కాంప్లెక్స్ నెంబర్ I పవర్ -39 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A ప్లస్ IB. దానిలోకి మార్చాలంటే ముందు దాన్ని డినామినేటర్లోకి తీసుకురండి. A పవర్ 39 అవుతుంది. 40లో కనుక రాసినట్టయితే దాన్ని పవర్ 4లో రాయొచ్చు. కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని దాంతో మల్టిప్లై చేస్తే ఇది 40 అవుతుంది. సో I డివైడెడ్ బై I పవర్ 4 హోల్ పవర్ 10, ఇది 1 అయిపోతుంది. సో నీకు మిగిలే ఆన్సర్ A ప్లస్ IB ఫామ్ లో రాయాలి. కాబట్టి 0 ప్లస్ 1 ఇంటూ I, A ఈజ్ ఈక్వల్ టు 0, B ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందని చెప్పి రాస్తే అక్కడ దాన్ని మీకు వచ్చే మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్. ఓకేనా? ఎక్స్పాన్షన్ వచ్చేటప్పటికల్లా x ప్లస్ A హోల్ పవర్ n కనుక నీకు బైనామియల్ ఎక్స్పాన్షన్ అయినట్టయితే దానిలో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ పైన ఉన్న పవర్ ప్లస్ n వస్తాయి. దట్ ఈస్ n+1 టర్మ్స్ వస్తాయి. సో ఇక్కడ నీకు ఇచ్చింది ఎంత? పవర్ లో 9 ఇచ్చాడు కాబట్టి 9+1. సో ఇట్ విల్ బి టోటల్లీ నీకు 10 టర్మ్స్ వస్తాయి. సో టోటల్లీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అర్థమైనట్టేనా? ఓకేనా? x ప్లస్ A ఫామ్ లో కనుక ఉన్నట్టయితే x ప్లస్ A కానీ -A కానీ హోల్ పవర్ లో నీకు ఎంత అయితే ఉంటుందో దానికి +1 టర్మ్స్ వస్తాయి. కాబట్టి పవర్ లో 9 ఉంది కాబట్టి +1, టోటల్లీ దీనిలో నీకు 10 టర్మ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ప్రాబ్లమ్స్ అన్ని అర్థమైనట్టేనా? సో వీటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. కుదిరినంత వరకు మీ కామెంట్స్ దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు నాకు ఆన్సర్ సాల్వ్ చేసుకోవడం కూడా ప్రాబ్లం ఉంది అంటే కనుక దానికి సంబంధించిన PDFs ఇచ్చానని చెప్పాను. కాబట్టి వాటిని జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్స్ని మాత్రం మిస్ చేయమాకండి. రెండోది, నేను ఇచ్చిన పేపరే నీకు చాయిస్ తీసిస్తున్న క్వశ్చన్స్. నువ్వు మళ్ళీ దానిలో నుంచి చాయిస్ తీసావనుకో రేపొద్దున 100% మార్క్స్ నీకు వస్తాయని నేను గ్యారంటీ ఇవ్వలేను. అర్థమైందా? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ క్వశ్చన్ కూడా చాయిస్ తీసుకోకుండా ప్రాపర్లీ ప్రాక్టీస్ చేయండి. క్లియరా? నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. పాయింట్ స్లోప్ ఇచ్చేసాడు. యాక్చువల్లీ పాయింట్ స్లోప్ ఇచ్చేస్తే y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. దానిలో m అనేది స్లోప్ అవుతుంది. x1/1 నీకు ఇచ్చిన పాయింట్ అవుతుంది. కాబట్టి x1/1 పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చేసారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. తర్వాత దాన్ని స్టాండర్డ్ ఫామ్ లో ax ప్లస్ by ప్లస్ c ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేసి కన్వర్ట్ చేసి రాయండి. స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి కాబట్టి హెన్స్ నీకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా. ఓకేనా? ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రెక్టాంగులర్ హైపర్బోలా దానికి వచ్చేటప్పటికల్లా a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. అవునా? సో నువ్వు ఓవరాల్ గా సాల్వ్ చేసుకున్నట్టయితే ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² బై a². దానిలో b ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది కాబట్టి నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే న్యూమరేటర్ లో 2a² బై a², ఇది క్యాన్సిల్ అయిపోతే √2 విల్ బి ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద రెక్టాంగులర్ హైపర్బోలా అవుతుంది. ఓకేనా? సో హైపర్బోలాలో లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఒకటి, దట్ ఈస్ నథింగ్ బట్ కాంజుగేట్ యాక్సిస్, ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటారు. అవి ప్లస్ రెక్టాంగులర్ హైపర్బోలా. ఈ ప్రాబ్లమ్స్ మీకు మోస్ట్ రిపీటెడ్లీ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్, ఫైండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. e⁻x-1 డివైడెడ్ బై x ఉంది. కాకపోతే ఇక్కడ x అయితే ఎంత అయిందో ఉండాలో కింద కూడా అంతే ఉండాలి. లేదు కాబట్టి 3తో మల్టిప్లై చేయండి, 3తో డివైడ్ చేయండి. ఈ క్వాంటిటీ మొత్తం 1 అయిపోతుంది ఇంటూ 3. సో నీ ఆన్సర్ వచ్చేటప్పటికల్లా 3 విల్ బి యువర్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. e⁻4x 7x లో కన్వర్ట్ చేసుకుంటే అక్కడ ఏ వాల్యూ నీకు ఎంత అయితే ఉంటుందో అదే నీకు ఫైనల్లీ మళ్ళీ సొల్యూషన్ లోకి వస్తుంది. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్, ఇక్కడ దాకా ఇవి వచ్చేటప్పటికల్లా నీకు 1 మార్క్ కి సంబంధించిన క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్ లో మనకి చాయిస్ లేదు కాబట్టి కంపల్సరీ ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ 3 గెస్ట్ పేపర్స్ లో ఇచ్చిన 1 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే సరిపోవు కాబట్టి ఎడిషనల్లీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్లీ 52 క్వశ్చన్స్ ఇచ్చాను, 1 మార్క్ 2 మార్క్ కలిపి. వాటిల్ని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. సో దట్ రేపు నువ్వు మ్యాథ్స్ లో కనుక 100% మార్క్స్ రావాలి
నాకు 100/100 కావాలి అని కనుక అనుకున్నట్టయితే నీకు అప్పుడు ఆ అడిషనల్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయడం కంపల్సరీ. ఓకేనా. రెండోది ఇక్కడ పాయింట్ చెప్పాలి నాన్న, మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ ప్రాపర్లీ రివైజ్ చేయక ఫస్ట్ అటెంప్ట్ దానిలో ఫెయిల్ అయ్యి ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ కనుక రాస్తున్నట్టయితే మీరు ఇచ్చిన ఎడిషనల్ 2 మార్క్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ జోలికి వెళ్ళమాకండి. ఈ 3 గెస్ట్ పేపర్స్ నేను ఏవైతే ఇచ్చానో వాటి యొక్క ఆన్సర్కి సొల్యూషన్స్తో సహా ఇచ్చాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. వాటిల్లో స్టెప్స్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మనకి 10% మార్క్స్ వస్తాయి, 1 మార్క్ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి, 2 మార్క్స్ ఎలా, 4 మార్క్స్ ఎలా, 8 మార్క్స్ ఎలా, పక్కన సిన్సుల్లో ఎలా రాయాలి, ఎక్కడెక్కడ ఫార్ములా మెన్షన్ చేయాలి, ఫార్ములాని రిప్రజెంట్ చేసేటప్పుడు రైట్ సైడ్ దానిలో రాయాలా లేదా మెయిన్ స్టేట్మెంట్ రాసేటప్పుడు రాయాలా, అది ప్రాబ్లం టు ప్రాబ్లం మారుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రాపర్ రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి అనేది కూడా మీకు తెలియాలి అని చెప్పే దీనికి సంబంధించిన 3 గెస్ట్ పేపర్లు కూడా కంప్లీట్ గెస్ట్ పేపర్స్ అన్నిటిని కూడా స్వయంగా నేనే సాల్వ్ చేసి వాటి యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా ఇచ్చాను. ఓకేనా. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, లాస్ట్ డేకి వచ్చేసారు, రేపటికల్లా ఇంకా మీకు టైం లేదు కాబట్టి దానికి సంబంధించిన ఫస్ట్ గెస్ట్ పేపర్ యొక్క పీడిఎఫ్ అయితే మాత్రం మీకు టెలిగ్రామ్ లింక్ లో పెట్టాను. ఆ టెలిగ్రామ్ లింక్ కి సంబంధించిన ఛానల్ కి సంబంధించిన లింక్ వచ్చేటప్పటికల్లా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అక్కడ దానిలో జాయిన్ అవ్వండి. మీరు కాసిం సార్ క్లాసెస్ అనే ఛానల్ సేమ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా అక్కడ కనబడుతుంది. దానిలో కనుక చూసుకున్నట్టయితే మీకు ఏవేవైతే ఎడిషనల్లీ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాను, క్వశ్చన్స్ ఆన్సర్స్ కాదు, ఆ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ దానిలో అప్లోడ్ చేశాను. అండ్ ఒక గెస్ట్ పేపర్, దట్ ఈస్ ఫస్ట్ గెస్ట్ పేపర్ యొక్క కంప్లీట్ ఆన్సర్ కీ షీట్ కూడా మీకు దానిలో ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మీరు ఎలా రాయాలో తెలుసుకోవాలి కాబట్టి. సో దాన్ని చూసుకోండి. లేదు నాకు 3 పీడిఎఫ్స్ కావాలి ప్లస్ దాంతోపాటు ఎడిషనల్లీ ఇచ్చిన 1 మార్క్ అండ్ 2 మార్క్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కూడా కావాలి అనే కనుక కంపల్సరీ మీరు ఎన్రోల్ చేసుకోవాలి. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. రెండింటికి మధ్యలో తేడా జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా. ఒక గెస్ట్ పేపర్ యొక్క ఆన్సర్ షీట్ ప్లస్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ యొక్క క్వశ్చన్స్ మాత్రమే మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదు కంప్లీట్ సొల్యూషన్స్ కావాలి అంటే కనుక మీరు డైరెక్ట్లీ కాసిం సార్ క్లాసెస్ యాప్ ద్వారా వాటిని తెచ్చుకోవాల్సి వస్తుంది. క్లియరా. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్ లోకి వెళ్దాం. రైట్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా. సో ఫస్ట్ దానిలో తీసుకున్నట్టయితే 3 టేబుల్ ఇచ్చారు, అబ్జర్వ్ చేశారా, 3, 6, 9. కాబట్టి నేను దీన్ని ఎలా రాయొచ్చు, దట్ ఈస్ నథింగ్ బట్ 3n అని రాయొచ్చు. n వాల్యూ వచ్చేటప్పటికల్లా <=1 అండ్ <=4 ఉంది, అంటే 1 to 4 మధ్యలో ఉంది కాబట్టి కండిషన్ ని మెన్షన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇది సెకండ్ దానిలో కనుక తీసుకున్నట్టయితే 2, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4. కాబట్టి నేను దీన్ని ఇక్కడ 2 పవర్ n అని రాయొచ్చు. వేర్ n టేక్స్ ద వాల్యూ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే 5 దాకా వచ్చింది కాబట్టి 1 <=5. క్లారిటీ వచ్చిందా. అవి రెండు వాటి యొక్క సెట్ బిల్డర్ ఫామ్స్ అవుతాయి. సెట్ బిల్డర్ ఫామ్ లో వచ్చేటప్పటికల్లా ఏంటంటే మనకి ఎలిమెంట్స్ ఇచ్చేస్తాడు, ఆ ఎలిమెంట్స్ కి మధ్యలో రిలేషన్ ఏముందో అబ్జర్వ్ చేసుకుని ఆ రిలేషన్ ని సాటిస్ఫై అయ్యేలాగా దాని యొక్క ఫార్ములాని డిజైన్ చేసి రాసినట్టయితే దాన్నే సెట్ బిల్డర్ ఫామ్ అంటాడు. లేదు సెట్ బిల్డర్ ఫామ్ వాడే ఇచ్చేసాడు, డైరెక్ట్లీ నెంబర్స్ ని సబ్స్టిట్యూట్ చేయి, ఎలిమెంట్స్ వస్తాయి, ఆ ఎలిమెంట్స్ ని కనుక నువ్వు రిప్రజెంట్ చేసినట్టయితే దాని యొక్క రోస్టర్ ఫామ్ అంటారు. ఇది రెండింటికి మధ్యలో తేడా, మెయిన్ డిఫరెన్స్ గమనిస్తూ రాయండి అన్న. రెండోది రైట్ ద రిలేషన్ r = x³ రాశాడు. x is a ప్రైమ్ నెంబర్ <10 అంట, కాబట్టి 10 కంటే తక్కువ. అండ్ ఇన్ ద రోస్టర్ ఫామ్ రాయాలి. ఓకేనా. సో నీకు ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, x,x³ ఫామ్ లో ఉండాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే 1,1³ 2 తీసుకుంటే 2,8 ఇలా రాయాల్సి వస్తుంది. అండ్ x is a ప్రైమ్ నెంబర్ <10 అంటే మనం 9 దాకా, దట్ ఈస్ నథింగ్ బట్ 729 దాకా తీసుకోవాల్సి వస్తుంది. అవునా, బికాస్ లాస్ట్ లో ఎంత 9³ కదా, 9 9s 81 వస్తుంది, మళ్ళీ 81 ని మళ్ళీ 9 తో మల్టిప్లై చేస్తే 729 వస్తుంది. సో అక్కడ దాకా రాయాల్సి వస్తుంది. ఏ వీల్ మేక్స్ 360 రివల్యూషన్స్ ఇన్ 1 minute, అంటే 1 minute లో 360 రివల్యూషన్స్ చేస్తుంది. త్రూ హౌ మెనీ రేడియన్స్ డస్ ఇట్ టర్న్ ఇన్ 1 second. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, 1 second లో కావాలి. 360 ఇన్ 1 minute లో చేసింది, అంటే 1 second లో ఎన్ని చేసింది, 60 చేసింది. కరెక్టేనా. నెక్స్ట్ ఒకసారి కంప్లీట్లీ కనుక చేసినట్టయితే టోటల్ రేడియన్స్ వచ్చేటప్పటికల్లా 2π రేడియన్స్. సో 2π × T60 చేసుకుంటే 120π రేడియన్స్ విల్ బి ద కరస్పాండింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ రేడియన్స్ దట్ కెన్
ఇట్ కెన్ మూవ్ ఇన్ 1 సెకండ్ అనమాట. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 16th క్వశ్చన్, మాడ్యులస్ కనుక్కోవాలి. యాక్చువల్లీ మాడ్యులస్ మొత్తానికి అప్లై చేసేయండి ఒకేసారి. మాడ్యులస్ ఉన్నప్పుడు మనం అప్లై చేసినప్పుడు న్యూమరేటర్కి డినామినేటర్కి విడివిడిగా అప్లై చేయొచ్చు. వచ్చిన దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి, మీకు డైరెక్ట్లీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. ఓకే, దీనిలో కనుక తీసుకున్నట్టయితే రిపిటేషన్ అలౌడ్ ఉంది. సో టోటల్లీ ఇచ్చిన నెంబర్ ఆఫ్ పాసిబుల్ పర్మిటేషన్స్ కనుక తీసుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇట్ ఈస్ 11 ఫ్యాక్టోరియల్. దానిలో m 2 times రిపీట్ అయింది, a 2 times రిపీట్ అయింది, నెక్స్ట్ t వచ్చేటప్పటికల్లా 2 times రిపీట్ అయింది. మిగతా అన్ని కూడా ఒక్కొక్కసారి వచ్చింది కాబట్టి దోస్ విల్ బి ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ పర్మిటేషన్స్ అలౌడ్. నెక్స్ట్ ఇది 17th వన్. 18th వన్ తీసుకోండి. ఫైండ్ ద వాల్యూ a² ప్లస్ √a² - 1 మొత్తానికి పవర్లో 4 ఇచ్చాడు. ప్లస్ రెండో క్వాంటిటీ ఉంది. రెండింటికి మధ్యలో తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇదేమో a + b ఫామ్లో ఉంది, రెండోదేమో a - b ఫామ్లో ఉంది. ముందు a + b హోల్ పవర్ 4 ఎక్స్పాన్షన్ రాయండి. ప్లస్ రెండో దాన్ని తీసుకున్నట్టయితే దానిలో మధ్యలో ఉండే టర్మ్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ దానిలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ దట్ ఈస్ 2b² కనుక్కోవాలి. ముందు ఇచ్చిన దానిలో నుంచి స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి అంటే x² / 16 ప్లస్ y² / 1 = 1. స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకుంటే 16 వచ్చేటప్పటికల్లా a² అవుతుంది, 1 వచ్చేటప్పటికల్లా b² అవుతుంది. వన్స్ ఏబి వాల్యూస్ కనుక తెలిసినట్టయితే 2b² a చేసుకుంటే అదే లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. డిస్టెన్స్ ఇచ్చేసాడు, దట్ ఈస్ x2 - x1 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్, z2 - z1 హోల్ స్క్వేర్ రైట్ సైడ్ లో 9² రాస్తావు. కరస్పాండింగ్లీ క్వాంటిటీస్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాటిని సాల్వ్ చేయి, నీకు డైరెక్ట్లీ x వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈవాల్యుయేట్ లిమిట్. యాక్చువల్లీ sin x / x ఫామ్ లో ఉంది, దీనిలో x లేదు కాబట్టి దీన్ని డివైడెడ్ బై ax చేయండి, దీన్ని డివైడెడ్ బై bx చేయండి. ఇంటూ ax వచ్చేది bx, x క్యాన్సిల్ అయిపోతే ఈ క్వాంటిటీ 1, ఈ క్వాంటిటీ 1. సో నీ ఆన్సర్ వచ్చేటప్పటికల్లా a/b విల్ బి యువర్ ఆన్సర్. కాకపోతే నేను రాసినట్టు అంత డైరెక్ట్లీ రాయమాకన్నా అన్న, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఓకేనా? ప్రాపర్లీ రిప్రజెంట్ చేస్తేనే 2 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్. కాబట్టి ముందుగా మీన్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తారు. తర్వాత ప్రతి అబ్జర్వేషన్ లో నుంచి x⁻ ని సబ్ట్రాక్ట్ చేసి మాడ్యులస్ అప్లై చేయండి. ఆ వచ్చిన దానికి సిగ్మా అప్లై చేసి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక చేసుకున్నట్టయితే నీకు దాని యొక్క మీన్ డీవియేషన్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. మీన్ డీవియేషన్ మీద మీకు చాలా ప్రాబ్లమ్స్ చేశాను, అండ్ మధ్యలో టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఏది మాడ్యులస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి, ప్లస్ దాంతో సహా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళండి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకోండి. డ్రా వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. A యూనియన్ B హోల్ కాంప్లిమెంట్, A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్, A ఇంటర్సెక్షన్ B హోల్ కాంప్లిమెంట్, అండ్ A కాంప్లిమెంట్ యూనియన్ B కాంప్లిమెంట్. నాలుగిటికి సంబంధించి క్లియర్ కట్ గా వెన్ డయాగ్రామ్స్ ఎలా వస్తాయి, ఎటుపక్క షేడింగ్ చేయాలి, ఎటుపక్క నాన్ షేడింగ్ పార్ట్ ఉండాలి, ఇదంతా కూడా క్లియర్ కట్ గా మీకు ఆన్సర్ షీట్లు ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ABCD 4 ఇచ్చేసాము. దీంట్లో మనం వచ్చేటప్పటికల్లా రెండింటిని వెరిఫై చేయాలి. ఫస్ట్ వన్ B ఇంటర్సెక్షన్ C ని ముందు ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత దాన్ని A తో క్రాస్ చేయండి. నెక్స్ట్ దీనిలో A క్రాస్ B, A క్రాస్ C ముందుగా కనుక్కొని రెండింటికి మధ్యలో ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది A క్రాస్ C విడిగా కనుక్కో, B క్రాస్ D విడిగా కనుక్కో. నువ్వు అబ్జర్వ్ చేసేది ఏంటంటే A క్రాస్ C లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా B క్రాస్ D లో ఉంటాయి, కాబట్టి ఇది దానికి సబ్సెట్ అవుతుంది అని చెప్తావు. ఇది సెకండ్ వన్. సో ఇవి రెండు జాగ్రత్తగా రివైజ్ చేసుకుంటే దీని నుంచి నీకు 4 మార్క్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. స్టెప్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా చూపించాలి. నెక్స్ట్ ఇది ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్. యాక్చువల్లీ కాంజుగేట్ కనుక్కోవాలంటే ముందు A + IB స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి, కాబట్టి నువ్వు దీనిలో న్యూమరేటర్ ని డినామినేటర్ ని ముందు రేషనలైజ్ చేసుకో. వచ్చిన దాన్ని ముందు స్టాండర్డ్ ఫామ్ దట్ ఈస్ A + IB ఫామ్ లో రాయి. A + IB కనుక నీకు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ అయితే A - IB దాని యొక్క కాంజుగేట్ అవుతుంది. అది మైనస్ లో వస్తే ప్లస్ లోకి మార్చాలి. హెన్స్ నీకు డైరెక్ట్లీ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చేస్తుంది. నెక్స్ట్ సాల్వ్. ఇన్ఈక్వాలిటీస్ నుంచి
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటిని సాల్వ్ చేసుకోండి. పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వస్తాయి. ఎక్స్ని ఓవర్ ద నెంబర్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేరీ అవుతుందో రిప్రజెంట్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? వీటిల్లో కూడా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఇన్ఈక్వాలిటీస్ని విడివిడిగా సాల్వ్ చేయకూడదు. లెఫ్ట్ సైడ్ ముందు ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ, రైట్ సైడ్ సెకండ్ ఇన్ఈక్వాలిటీ కనుక రాసినట్టయితే దానిలో స్టెప్స్ అన్ని కూడా క్లియర్ కట్గా రాయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీనిలో తీసుకుంటే ముందు 2xని మల్టిప్లై చేసిన తర్వాత బోత్ సైడ్స్ 7ని యాడ్ చేస్తావు, తర్వాత రైట్ సైడ్లో -12 వచ్చింది, రిమైనింగ్ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తావు. సో ఆ స్టెప్స్ అన్ని కూడా క్లియర్ కట్గా రాసుకుంటూ చేయాలి. ఎందుకంటే 4 మార్క్స్ కదా, దీనికో 2 మార్క్స్ దానికో 2 మార్క్స్. క్లియరా? సో దాని నుంచే నీకు 4 మార్క్స్ రావాలి అంటే స్టెప్స్ అన్ని కూడా క్లియర్ కట్గా చెప్పాలి. అర్థమైందా? మేబీ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అది లేకుండా డైరెక్ట్ స్టెప్స్ రాశారు, అందువల్ల మార్చి రాసిన ఫస్ట్ టైం ఎగ్జామ్ దానిలో మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఈసారి బెటర్మెంట్ దానిలో 10% మార్క్స్కి నువ్వు ఏం చేసుకున్నట్టయితే వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళు. ఓకేనా? ఎక్కడెక్కడ తప్పు చేసావో వాటిని తెలుసుకుంటూ వెళ్ళు. నువ్వు ఆ తప్పులు తెలుసుకోవాలి అని నీకు తెలియాలి కాబట్టే నీకు ఆన్సర్ షీట్స్ని దీనికి ఇవ్వడం జరిగింది. అంతే తప్ప నువ్వు ఆన్సర్ చేయలేవనో లేకపోతే దాని దగ్గర నీకు సఫిషియెంట్లీ మెటీరియల్ లేదనో కాదు. రాసే పద్ధతి తెలియాలి, ఎలా రాయాలో. అందుకనే మీకు ప్రతి గెస్ట్ పేపర్కి సంబంధించిన 3 ఆన్సర్ షీట్స్ ఇంక్లూడింగ్ 2+1 వాటితో సహా కలిపి ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. 27. హౌ మెనీ నెంబర్స్ గ్రేటర్ దాన్ 1 lakh కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్? సో 1 lakh కంటే ఎక్కువ ఉండాలంటే ఫస్ట్ది 0తో అయితే స్టార్ట్ చేయకూడదు, కాబట్టి రిమైనింగ్ విల్ బి యువర్ ప్రాబబిలిటీస్ని డివైడ్ చేస్తాయి. సో టోటల్లీ మీకు 7 out of 6 పాసిబిలిటీస్ ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా రాయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్, యూజింగ్ బైనామియల్ థీరం ఇవాల్యుయేట్. 99 అన్నాడు కాబట్టి దాన్ని 100 - 1 హోల్ పవర్ 5లో రాసుకోవచ్చు. a - b హోల్ పవర్ 5లో వచ్చింది. ఎక్స్పాన్షన్ అప్లై చేయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. ఇఫ్ ద యాంగిల్స్ బిట్వీన్ ద 2 లైన్స్ ఏమో π/4, స్లోప్ ఆఫ్ 1 లైన్ ఇచ్చేసాడు. ఫస్ట్ ఇచ్చిన ఈ స్లోప్ని m1 అనుకోండి, θ ఈజ్ ఈక్వల్ టు π/4, దట్ ఈస్ 45 degrees. సెకండ్ దాని యొక్క స్లోప్ కనుక్కోవాలి. యాక్చువల్లీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లోప్ కనుక తీసుకున్నట్టయితే tan θ is equal to m1 minus m2 divided by 1 plus m1 m2 ఈ ఫామ్ లో ఉంది, అవునా? దానిలో తీసుకెళ్లి డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయండి. tan 45 ఎలాగో 1 కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మీకు కావాల్సిన m2ని డిరైవ్ చేయండి. అదే నీకు కావాల్సిన రిక్వైర్డ్ స్లోప్ అవుతుంది. 30th క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ కనుక్కోవాలి. మేజర్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంది. ఎక్స్ యాక్సిస్ ఉంది అంటే ఇట్ విల్ బి x² + y² / v² is equal to 1 ఈ ఫామ్ లో వస్తుంది. నా ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే a² b² వాల్యూస్ 2 వస్తాయి. వాటిని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ వన్, సీకెన్ 3x ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా. ఫస్ట్ ప్రిన్సిపల్లో మీకు దగ్గర 6-7 ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నిట్లో కూడా ఒకటే మెథడ్, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రెండోది, ఈ f 2 ఇచ్చేసాడు. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ, ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అండ్ ఎఫ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఇంటర్సెక్షన్ ఇచ్చేసాడు. ఆర్ కనుక్కోవాలి, దట్ ఈస్ యూనియన్ కనుక్కోవాలి. సో ఎడిషన్ థియరమ్ అప్లై చేయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నాట్ ఏ నాట్ బి, దట్ ఈస్ ఈ కాంప్లిమెంట్ అండ్ దట్ ఈస్ ఈ యూనియన్ ఎఫ్ హోల్ కాంప్లిమెంట్ రాయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. క్లియరా? సో ఇవి టోటల్లీ 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియరా? జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? నెక్స్ట్ 8 మార్క్స్ దానికి వెళ్దాం. సో ఇక్కడ మీ అందరికీ కూడా చిన్న సజెషన్. యాక్చువల్లీ ఈ లాస్ట్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికల్లా అదృష్టమో దురదృష్టమో తెలీదు, ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్, దట్ ఈస్ 2 తెలుగు జిల్లాల్లోనూ హీట్ వేవ్స్ రన్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పర్లేదు, కానీ వచ్చేటప్పటికి మాత్రం ఎలివేటెడ్ టెంపరేచర్స్ ఉంటున్నాయి, అవునా? కాబట్టి అబౌట్ 50 degrees దాటి మీకు టెంపరేచర్స్ కనబడుతున్నాయి. కాకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ఇవ్వాలని చెప్పి 50 degrees దాటి అయితే చూపించట్లేదు. డెఫినెట్లీ అయితే కనుక 50 degrees దాటి ఉంటుంది టెంపరేచరు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో సన్ స్ట్రోక్స్, దట్ ఈస్ వడదెబ్బ తగడాలు, ఇలాంటివన్నీ రాకూడదు. ప్రశాంతంగా నా ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎగ్జామ్స్ అవ్వంగానే బేసిక్ ప్రికాషన్స్ తీసుకుని, దట్ ఈస్ చెవుల్లోకి కళ్ళల్లోకి వేడి గాలి వెళ్లకుండా క్లాత్తో క్లోజ్ చేసుకోవడం, క్యాప్స్ వాడడం, ఇలాంటివన్నీ చేసి టైంకి ఇంటికి చేరండి. అండ్ ఇంటికి రాగానే డైరెక్ట్లీ వెళ్ళి ఏసీల్లో కూర్చోమాకండి, ఓకేనా? ఒకేసారి బాడీ
ఆ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ని అడాప్ట్ చేసుకోలేదు. కాబట్టి ప్రశాంతంగా ఏ ఫ్యాన్ కింద కాసేపు కూర్చొని మీ బాడీ మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చిన తర్వాత, దట్ ఈస్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏసీలోకి వెళ్ళి కూర్చోండి. ఓకేనా. అండ్ రెండోది, అన్లెస్ ఇట్ ఈస్ కంపల్సరీ బయటికి రామాకండి. ఎందుకంటే సన్ స్ట్రోక్ తెలిగితే మళ్ళీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా. నువ్వు సంవత్సరం చదివిన చదువు ఎలాగో మార్చిలో ఏ రీజన్ వల్ల సరిగ్గా రాయక మార్క్స్ తగ్గడమో ఫెయిల్ అవ్వడమో చేసావు, దాన్ని ఇప్పుడు ఓవర్కమ్ చేసుకుంటున్నావు. కాబట్టి మళ్ళీ ఈ విధంగా సన్ స్ట్రోక్స్ వల్ల లేదా ఆరోగ్యం పాడు చేసుకునో ఎగ్జామ్ మీద దాని యొక్క ఇంపాక్ట్ పడేలా చేసుకోమాకండి అన్న. కాబట్టి ఎగ్జామ్స్ అయ్యేదాకా కూడా ఇంటి పట్టున జాగ్రత్తగా ఉండండి. క్లియరా. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసాడు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ ఏమో మోడ్ ఎక్స్. మోడ్ ఎక్స్ ఉన్నప్పుడు ఎక్స్ కనుక గ్రేటర్ దాన్ 0 అయితే ప్లస్ ఎక్స్ వస్తుంది, లెస్ దాన్ 0 అయితే మైనస్ ఎక్స్ వస్తుంది. ప్రతి కండిషన్లో దాన్ని ప్రాపర్లీ మెన్షన్ చేయాలి. అయితే దాని నుంచి ఒక్కొక్కటి ప్లస్ చేస్తే ఏమవుతుంది, మైనస్ అయితే ఇంటూ అయితే ఏమవుతుంది, స్కేలార్ మల్టిప్లికేషన్ 2f, ఎఫ్ ఒకదానికి అప్లై చేయాలి. కాబట్టి అక్కడ జీ ఆఫ్ ఎక్స్తో మనకి పని ఉండదు. f+3 కనుక్కోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. వరుస పెట్టి ఒక్కొక్కటి రాసేయండి, క్లియర్ కట్గా రాయండి. ఎందుకంటే 8 మార్క్స్ దానికి కాబట్టి నీకు వెయిటేజ్ దట్ ఈస్ లెందీగా కనబడడం కూడా ఇంపార్టెంట్. అర్థమైందా. నెక్స్ట్ 34, sin x, sin 3x, sin 5x, sin 7x ఇచ్చేసాడు. వీటిల్లో ఏం చేస్తారంటే sin xని, sin 7xని, sin 3xని, sin 5xని కలపండి. ఎందుకంటే నీకు కావాల్సిన దానికి ఈజీగా ఉంటుంది. x+7 చేసుకున్నావు అనుకో 8 డివైడెడ్ బై 2 చేసుకుంటే నీకు కావాల్సిన డైరెక్ట్లీ sin 4x వచ్చేస్తుంది. అండ్ అన్నింటిలోనూ ఉపయోగపడే ఫార్ములా ఒకటే, sin c ప్లస్ sin d ఫార్ములా ఉంది. కాబట్టి 2 sin c ప్లస్ d బై 2 cos c ప్లస్ c మైనస్ d బై 2 దాన్ని అప్లై చేయండి. 2 సార్లు అప్లై చేయాల్సి వస్తుంది, రిజల్ట్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. అలాగే సెకండ్ ప్రాబ్లం అది కూడా అంతే, న్యూమరేటర్లో వాడే సపరేట్ చేసి ఇచ్చాడు. పైదాని కంటే ఈజీ. ఈ రెండింటికి sin c ప్లస్ d, డినామినేటర్లో cos c ప్లస్ d ఫార్ములాస్ జాగ్రత్తగా అప్లై చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ 35th క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ 6 times their geometric mean. 2 నెంబర్స్ని కనుక a, b అనుకుంటే ఫస్ట్ కండిషన్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 6√ab వచ్చింది. దీని నుంచి b ఈజ్ ఈక్వల్ టు 6√ab మైనస్ a అని రాసుకోవచ్చు. షో దట్ దే ఆర్ ఇన్ ద రేషన్ కాదు రేషియో, దే ఆర్ ఇన్ ద రేషియో 3 + 2√3, 3 - 2√3. డైరెక్ట్లీ మీరు కండిషన్ రాసుకోండి. దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేసి సింప్లిఫికేషన్ చేసుకుంటే a, bలో మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దానికి క్వాడ్రాటిక్ ఫార్ములాని ఉపయోగించుకుని సొల్యూషన్ రాసినట్టయితే -b ± (b² - 4ac/2a) వస్తుంది. దానిలో క్యాన్సిలేషన్ అవ్వంగా +1 -1 ఆన్సర్ నీకు డైరెక్ట్లీ వచ్చేస్తుంది. క్లియరా. నా ఇది నీకు దీనిలో ఇచ్చినప్పుడు 4 మార్క్స్, ఎందుకంటే 8 మార్క్స్ దానిలో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్క దానికి 4 మార్క్స్ వస్తాయి. రెండోది అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ a, b అని కనుక చూసినట్టయితే సేమ్ 2 పాజిటివ్ నెంబర్స్, ఆ 2 నెంబర్స్ని సేమ్ a, b నే అనుకోండి. ప్రూవ్ దట్ ద నెంబర్స్ ఆర్ a, b ఇవి అవుతాయని ప్రూవ్ చేయాలి. ఓకేనా. నా దీనిలో అర్థమెటిక్ మీన్ అంటే a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై 2 అవుతుంది, ఆర్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2a. ఫస్ట్ రిలేషన్ వచ్చింది. జామెట్రిక్ మీన్ g ఈజ్ ఈక్వల్ టు √ab అని వస్తుంది. దట్ ఈస్ ab ఈజ్ ఈక్వల్ టు g². ఇది సెకండ్ రిలేషన్. ఫస్ట్ దానిలో నుంచి b వాల్యూ సెకండ్ దానిలో సబ్స్టిట్యూట్ చేయి. అగైన్ ఇందాకలాగే నీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాని నుంచి నీకు కావాల్సిన 2 వాల్యూస్ a, b తెలిసిపోతాయి. క్లియర్ అని అన్న, జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళండి. ఓకేనా. ప్రాసెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ ప్రాసెస్ తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ప్రాబ్లం అటెంప్ట్ చేయకుండా వదిలేచావు అనుకో, ఇంత కష్టపడి నీకు పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ క్వశ్చన్స్ వస్తాయి చూసుకోనా అన్న అని చెప్పి ఇక్కడ దాకా తీసుకురావడం అనవసరం. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా. రెండోది స్ట్రైట్ లైన్ ఉంది, 3, 2 నుంచి పాస్ అవుతుంది, π/6 అంటే 30 degrees యాంగిల్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. అయితే ఇది వేరే లైన్ని √3x - 4y + 8 అనే దాన్ని p అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తున్నట్టయితే ఆ q దగ్గర నుంచి p కున్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దాన్ని r అనుకో. నో పాయింట్ p అనేది పారామెట్రిక్ ఫామ్ లో కనుక రాసుకున్నట్టయితే x1 + r cos θ, y1 + r sin θ అవుతుంది. ఇది పారామెట్రిక్ ఫామ్ ఎనీ పాయింట్ ఆన్ ఏ గివెన్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయడానికి. దీనిలో θ వాల్యూ 30 ఇచ్చేసాడు, x1 y1 3, 2 ఇచ్చేసాడు. సబ్స్టిట్యూట్ చేయి. అండ్ ఈ p అనే పాయింట్ కంపల్సరీగా ఈ లైన్ మీద ఉంటుంది కాబట్టి దాన్ని సాటిస్ఫై చేయాలి.
తీసుకెళ్లి దానిలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఆర్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా స్టెప్స్ నీట్గా వన్ ఆఫ్టర్ ద వన్ క్లియర్ కట్గా చూసుకుంటా వెళ్ళాలి. అలా రిప్రజెంట్ చేస్తేనే 8 మార్క్స్ కదా, మరి 8 మార్క్స్ రావాలంటే తప్పదుగా. క్లియర్. 37th క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. అబ్బో చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా దీనిలోనే చేసాం. 3 పాయింట్స్ ఇచ్చేసాడు. స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకోవాలి, జిఎఫ్సిలో 3 ఈక్వేషన్, అక్కడ నుంచి జీ కామా ఎఫ్, తర్వాత సి, లాస్ట్ లో ఆన్సర్. ఇది ప్రొసీజరు, కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 38th, దీనిలో 3 పార్ట్స్ ఇచ్చారు చూడండి. ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 పై అయితే ఇవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 అని కనుక్కోవాలి. అంతేనా? డినామినేటర్లో డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది. 0 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 0 అవుతుంది. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. క్లియరా? నాకు తెలిసి 8 మార్క్స్ దానిలో ఇది. సో టోటల్లీ 3 క్వశ్చన్స్ ఇవ్వాలి కాబట్టి దీని ద్వారా నీకు 4 మార్క్స్ వస్తుంది. కాబట్టి ప్రాసెస్ని కొంచెం లెందీగా చూపించండి. రెండోది, ఇదేమో యూ ఇంటూ వి రూల్ ఫామ్లోనే ఉంది, ఇదేమో వియూ బై వి రూల్. దట్ ఈస్ ప్రొడక్ట్ రూల్లో ఒకటే ప్రాబ్లం ఇచ్చాడు, క్వశ్చన్ రూల్లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. డెరివేటివ్ జాగ్రత్తగా అప్లై చేయండి. యూవి అంటే యూవి డాష్ ప్లస్ వియూ డాష్. ప్రొడక్ట్ రూల్ సింపుల్గా ఉంటుంది. వేరే క్వశ్చన్ రూల్ కనుక తీసుకున్నట్టయితే వి స్క్వేర్ న్యూమరేటర్లో వచ్చేటప్పటికల్లా ముందు డినామినేటర్ అలాగే ఉంటుంది. న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి, తర్వాత న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు నీకు కావాల్సిన సొల్యూషన్ వస్తుంది. క్లియరా? సో ఇది 38th క్వశ్చన్. నెక్స్ట్ 39th క్వశ్చన్, డయామీటర్ ఆఫ్ ద సర్కిల్స్, నెంబర్ ఆఫ్ సర్కిల్స్ పాసిబుల్ ఇచ్చేసాడు. అయితే దీనిలో 2 కనుక్కోవాలి. దట్ ఈస్ మీన్ డీవియేషన్ కనుక్కోవాలి, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. యాక్చువల్లీ వేరియన్స్ ఇవ్వలేదు. ముందు మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయి, దాని తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ కావాలి అంటే మనకు వేరియన్స్ కావాల్సిందే. బికాస్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్, కాబట్టి ముందు వేరియన్స్ ని కనుక్కోవాల్సిందే, తర్వాత దానికి రూట్ అప్లై చేయండి, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 40th వన్, 4 డిజిట్ నెంబర్స్ ఇచ్చేసాడు. 5000 కంటే పెద్దవి తీసుకోవాలి. 0, 1 కాబట్టి 5000 కంటే ఎక్కువ అంటే ఫస్ట్ డిజిట్స్ కంపల్సరీగా 4 డిజిట్ నెంబర్స్ కదా, 4 డిజిట్స్ ఉండాలి. అది 5000 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఫస్ట్ డిజిట్ పాసిబుల్ ఎంత, 5,7 పాసిబిలిటీస్ ఉండాలి. నెక్స్ట్ డివిజిబుల్ బై 5, 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఉంటే వన్స్ డిజిట్లో 0 ఉండాలి లేదా 5 ఉండాలి. మళ్ళీ ఈ 2 కూడా క్లోజ్ అవుతాయి. కాకపోతే దీనిలో 2 కండిషన్స్. ఫస్ట్ దానిలో రిపిటేషన్ అలౌడ్, రెండో దానిలో రిపిటేషన్ నాట్ అలౌడ్. 2 కేసెస్ని తీసుకోవాల్సి వస్తుంది. క్లియరా? సో ఇది ఓవరాల్గా మీ థర్డ్ గెస్ పేపర్ యొక్క డిస్కషన్. కంప్లీట్ ఆన్సర్ అయితే చెప్పడం కుదరలేదు కానీ, ఎందుకంటే దీని కంప్లీట్ ఆన్సర్ రాసుకుంటా కూర్చుంటే దగ్గర దగ్గర 4.5 గంటలు 5 గంటలు క్లాస్ వస్తుంది. ఓకేనా? సో మీరు ఈ పార్టీకి ప్రాక్టీస్ చేస్తుంటారు. ఫైనల్ రివిజన్ కోసం ఈ పేపర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వీటి యొక్క సొల్యూషన్స్లో ప్రాబ్లం ఏమైనా ఉంది అనుకుంటే కనుక ఇమీడియట్లీ దీని యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. లేదు నేను ఆల్రెడీ ఒకసారి ప్రాక్టీస్ చేశానంటే కనుక పేపర్ నుంచి డైరెక్ట్లీ రివిజన్ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తున్నాను, లాస్ట్లో పేపర్ రిప్రజెంటేషన్ ఎలా రాయాలి ఇవన్నీ తెలియడానికి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ గెస్ట్ పేపర్ నేను ఏదైతే ఇచ్చానో దాని యొక్క కంప్లీట్ ఆన్సర్ షీట్ని అప్లోడ్ చేశాను. అక్కడి నుంచి ఆ ఆన్సర్ షీట్ని మీరు రివైజ్ చేసుకోండి. లేదు నాకు కంప్లీట్లీ 3 గెస్ట్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కావాలి, ప్లస్ 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ కూడా కావాలి ప్రాక్టీస్ కోసం అంటారా, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే మాత్రం ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రెండింటికి మధ్యలో తేడా గమనించండి, మీ రిక్వైర్మెంట్ బట్టి ముందుకెళ్ళండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మ్యాథ్స్ ఎగ్జామినేషన్. ఎటువంటి టెన్షన్ పెట్టుకోమాకండి అండ్ అనవసరమైన నైట్ అవుట్లు చేయమాకండి. ఈరోజు మ్యాక్సిమం 11 దాకా చదివితే ప్రశాంతంగా 6 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకో. మార్నింగ్ లెగిసి ఒకసారి 1 మార్క్ 2 మార్క్ ఎవరు కూడా 4 మార్క్స్ 8 మార్క్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటా కూర్చోమాకండి. 1 మార్క్ 2 మార్క్ లాస్ట్ స్టెప్స్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. ఎగ్జామ్ ప్రశాంతంగా రాసిరండి. 100 out of 100 మార్క్స్ గెయిన్ చేసుకునేలా రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఎవరెవరైతే రాస్తున్నారో వాళ్ళకి సంబంధించిన థర్డ్ గెస్ట్ పేపర్స్ కూడా ఇంకా అప్లోడ్ చేయాల్సి ఉంది. సెకండ్ గెస్ట్ పేపర్ ఇవాళ రేపట్లో అప్లోడ్ అవుతాయి. థర్డ్ గెస్ట్ పేపర్స్ మీ ఎగ్జామ్స్కి వెళ్ళే లోపు ఎగ్జామ్ ముందు రోజే ఇచ్చేస్తాను కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న.